హైదరాబాద్లోని పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. అరాచకాలకు అడ్డాగా మారింది ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వీధి కుక్కల రక్తంతో వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలతో పెట్ కేర్ ఆసుపత్రిని సీజ్ చేయడంతో పాటు లైసెన్స్ను రద్దు చేశామన్నారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు హెల్త్ కమిషనర్ యాదగిరిరావు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వీధి కుక్కల రక్తం వ్యాపారం జరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో ఇటు సైబరాబాద్ కార్పొరేషన్కి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈరోజు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని సీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. మనతో మాట్లాడేందుకు అదనపు కమిషనర్ హెల్త్ యాదగిరిరావు గారు. సార్ చెప్పండి, సో ఏం జరిగింది? హాస్పిటల్ మొత్తం తనిఖీ చేశారా? ఏప్రిల్ 14వ తారీఖు నుంచి దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ ఒక్కొక్కటిగా అటు పేపర్లో ఇటు మీ మీడియాలో అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తున్న క్రమాన్ని మీరు ఎంతైతే చూస్తారో మేము కూడా దగ్గర నుంచి అంతే చూసాం. ఎంక్వైరీ చేయిస్తున్న క్రమంలో నాకు రోజుకు ఒక్కొక్క కొత్త ఇష్యూస్ అన్నీ బయటపడుతూ ఉన్నాయి. ఆ హాస్పిటల్ నుంచి ఇక్కడ బ్లడ్ తీయడం అనేది, బ్లడ్ తీసిన తర్వాత హాస్పిటల్ నుంచి పెట్స్ని తీసుకెళ్ళి అక్కడెక్కడో సిటీ అవతల వదిలిపెట్టడం అనేది, చనిపోవడం అనేది, ఇవన్నిటి మీద కంప్లైంట్లు వచ్చినాయి. మాకు సంబంధించిన కొన్ని ఎవిడెన్సెస్ కూడా వచ్చినాయి. ఇది వీళ్ళు లేదు అంటే ఇన్వాయిస్ కూడా మాకు దొరికింది. ఒక్కొక్క పెట్టుకి సంబంధించి ఎంత తీసుకుంటారు, ఒక్కొక్క డాగ్ సంబంధించి ఎంత తీసుకుంటారు అనేది కూడా వచ్చింది. వీళ్ళకి బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చిందనే దాని మీద నో వాయిస్ అది, బట్ ఇన్వాయిస్ మాత్రం పర్ఫెక్ట్గా దొరికింది. ఇంకొకటి 10 సంవత్సరాలుగా చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ మీకు ఒకటి ఉంది. 10 ఇయర్స్గా మేము ఇక్కడ పెట్స్కి సంబంధించిన హాస్పిటల్ రన్ చేస్తున్నాం. వాస్తవానికి ఆయన మా దగ్గర పర్మిషన్కి అప్లై చేసింది డాక్టర్ వెంకట యాదవ్ గారు అప్లై చేసింది. ఇది ఏప్రిల్ 14న ఇష్యూ జరిగితే తను అప్లై చేసింది ఏప్రిల్ 27, 28లో అప్లై చేసి ఏప్రిల్ 29 నాడు పర్మిషన్ తీసుకుంటారు. అంటే అప్పటి వరకు దాదాపు మీరేమో లాంగ్ అంటే దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది అన్నట్టు ఇక్కడ ఉంది అంటున్నారు. అప్లై చేసిందేమో మొన్న లాస్ట్ మంత్ 29 అన్నారు. అంటే ఇంతకాలం మీ డిపార్ట్మెంట్ చూసుకోలేదా ఇది? నిజంగా ఇట్లాంటివి మీరు ఇప్పుడు వెరిఫై చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. ఇంకెన్ని ఇట్లాంటి హాస్పిటల్స్ ఉన్నాయో ఇప్పుడు అన్నీ కూడా ఎంక్వైరీ పెట్టేసి మొత్తం అన్ని వెతికే ప్రయత్నం చేస్తాం. మా దగ్గర ఉన్నాయైతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క జోన్లో 42 అని మా వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. ఇది కాక ఇట్లాంటి ఇంకెన్ని హాస్పిటల్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీన్ని డాక్టర్ వెంకట యాదవ్ గారు మాకు స్మూత్ రన్లో కోఆపరేట్ చేస్తారంటే నాతో స్మూత్గా మాట్లాడుకుంటూనే తను చేసినటువంటి యాక్టివిటీ మీరు ఇప్పుడు చూశారు. చాలామంది వీడియోలు తీశారు, ఫోటోలు తీశారు. అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత మాకు అర్థమైన మేరకు 72 పేజీల మెటీరియల్ ఉంది. ఇది మాకు అర్థమైన మేరకు పూర్తిగా ఇక్కడ చీటింగ్ జరుగుతుంది. హాస్పిటల్స్ నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి, అంటే పెట్స్కి సంబంధించి ఎవరో ఒకరిద్దరి డాగ్స్ కోసం అని చెప్పేసి మిగతా బయటి డాగ్స్ని తీసుకొచ్చి వాటిని బ్లడ్స్ని తీసుకుంటున్నటువంటి చరిత్ర కనపడతా ఉంది. దాన్ని ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి లైసెన్స్ మొత్తం కూడా క్యాన్సిల్ చేశాం. దాంతోపాటుగా హాస్పిటల్ మొత్తం కూడా సీజ్ చేసామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, TV9 హైదరాబాద్.